ఏ అనే వ్యక్తి 20,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 4 నెలల తర్వాత బి 30,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 50,000 రూపాయలు అయినా ఏ వాటా ఎంత? ఎంత ఇన్వెస్ట్ చేసిండు? 20,000. బి 30,000 ఇన్వెస్ట్ చేసిండు. అయితే బి అనేది ఆయన ఏం చేసిండంటే 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయింది. ఫస్ట్ ఏ 20,000 తోటి స్టార్ట్ చేసిన తర్వాత 4 నెలల తర్వాత బి అనేది ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు. సో 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి ఎంత 1 ఇయర్కి చేసిండు ఇన్వెస్ట్మెంట్. 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ చేసిండు. అప్పుడు ఏ అనేది ఆయన మొత్తం 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసిండు. కానీ బి అనేది ఆయన ఇప్పుడు వచ్చిండు 4 నెలల తర్వాత వచ్చిండు. 4 నెలల తర్వాత, సంవత్సరంలో 4 నెలల తర్వాత వచ్చిందంటే ఎప్పుడు వచ్చినట్టు 12లో 4 పోతే ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్ 8 మంత్స్కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, 8 మంత్స్కి అంటే 5th నెల నుంచి ఈయన ఇన్వెస్ట్ చేసింది. సో 5th నుంచి 12th నెల వరకు చేసింది కాబట్టి ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్ 8 మంత్స్. అప్పుడు వాళ్ళకు మంత్ ఇయర్ ఎండ్ తర్వాత ఎంత వచ్చింది? 50,000 ప్రాఫిట్ వచ్చింది. 50,000 ప్రాఫిట్ వచ్చింది. అయితే వాళ్ళు ఆ ప్రాఫిట్ని ఏ విధంగా పంచుకుంటారో చూద్దాం. ఓకే, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20,000 ఇంటూ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ అంటే ఇక్కడ మనకి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ మంత్స్లో ఉంది కాబట్టి మనం 1 ఇయర్ని మంత్స్లోకి రాస్తున్నాం. ఇంటూ 12 నిష్పత్తి. బి ఎంత? 30,000 ఇన్వెస్ట్ చేసింది. ఇంటూ ఫర్ 8 మంత్స్. 8 మంత్స్ ఎందుకంటే 4 మంత్స్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యిండు. మొత్తం ఓవరాల్గా ఎప్పటి వరకు పెట్టిండు? 1 ఇయర్ వరకు పెట్టిండు. అంటే 4 మంత్స్, 1 ఇయర్లో 4 మంత్స్ తీసేస్తే 8 మంత్స్. సో ఆ విధంగా మనం ఇలా తీసుకోవాలి. వీళ్ళ యొక్క నిష్పత్తి వచ్చిందంటే వాళ్ళు ఎంత నిష్పత్తిలో వాళ్ళ ప్రాఫిట్ని పంచుకుంటున్నారని మనము చూసుకోవచ్చు. ఇక్కడ 4 జీరోస్, ఇక్కడ 4 జీరోస్, 3 ఎక్కం 3 నెలల, 4 ఎక్కం 4 నెలల, ఓకే, 2 ఎక్కం 2 ఎక్కం, 1:1 అంటే ఇద్దరు సమానంగా పంచుకుంటారు. 50,000ని ఇద్దరిని సమానంగా 1:1. ఓకే, 1:1 అంటే 2 పార్ట్స్ చేయండి. 50,000ని 2 పార్ట్స్ చేస్తే ఎంత? 25,000 ఈచ్. ఇద్దరికి 25,000 25,000. ఏ వాటా అంతే, బి వాటా కూడా సేమ్. ఓకే, ఏ వాటా బి వాటా, ఎందుకంటే ఇద్దరికి 1:1 ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారు కాబట్టి ఇద్దరికి 25,000 వస్తుంది. ఓకే, ఒక వ్యాపారంలో ఏ, బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 5:3, వారి పెట్టుబడి పెట్టిన కాలం యొక్క నిష్పత్తి 9:10 అయినా వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఏ, బిల యొక్క పెట్టుబడి యొక్క మనకు అమౌంట్ ఇవ్వలేదు. ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ యొక్క నిష్పత్తి ఇచ్చాడు. ఏ, బిల యొక్క టైం కూడా నిష్పత్తి ఇచ్చింది. సో వాటి యొక్క ప్రాఫిట్ నిష్పత్తి ఎంత అంటే అడిగింది. వాళ్ళకు వచ్చిన లాభాల నిష్పత్తి ఎట్లా ఉంటుంది అనేది ఇచ్చింది. మనకు ఇన్వెస్ట్మెంట్ టైం వచ్చింది, ప్రాఫిట్ అనేది తెలుసుకోవాలి. ప్రాఫిట్ ఏ నిష్పత్తిలో ఉంటుందంటే మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పార్ట్స్, ఎంత టైంకి? 9 పార్ట్స్కి నిష్పత్తి. ఇక్కడ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 పార్ట్స్ ఇంటూ ఎంత టైంకి? 10 టైమ్స్. ఇంతే, సింపుల్. ఓకే, ఇక్కడ ఏది ఇది బిది. ఇక్కడ వీళ్ళు వచ్చే ప్రాఫిట్ నిష్పత్తి ఎట్లా ఉంటుంది? ఇక్కడ కొట్టేసేయండి. ఇతలు 3 ఎక్కం మూల మూల, 5 ఎక్కం 5 గంటల. వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఎట్లుంటుంది అంటే 3:2 ప్రాఫిట్ నిష్పత్తి. ఓకే, ప్రాఫిట్ నిష్పత్తి ఎట్లుంటుందంటే 3:2గా ఉంటుంది. ఏ, బిలు భాగస్వామ్యాలు. ఏ 20,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టెను. సంవత్సరానికి వారి లాభాలను 4:7 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా బి పెట్టుబడి ఎంత? ఓకే, ఏ 20,000ని 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసిండు. కానీ ఇక్కడ బి యొక్క పెట్టుబడి ఎంత అనేది మనకి ఇవ్వలేదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ లాభాల నిష్పత్తి ఇచ్చిండు. ఇప్పటి వరకు మనకు పెట్టుబడి ఇచ్చిండు, టైం ఇచ్చిండు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియోని కనుగొనమన్నాడు. కానీ ఇప్పుడు మనకు ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. కానీ ఇంకొకటి టైం ఇచ్చాడు కానీ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, సేమ్ పద్ధతి ఇక్కడ కూడా
ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, అది మనకు ప్రాఫిట్ నిష్పత్తికి సమానం అవుతుంది. కాబట్టి సేమ్ ఏ యొక్క ఏ ఎంత పెట్టుబడి పెట్టిండు 20,000, ఏ 20,000 పెట్టిండు ఫర్ 1 year. బి కూడా ఎంత అవుతుంది 1 yearకే పెట్టుబడి పెట్టిండు, ఎందుకంటే అక్కడ మనకి బి తర్వాత వచ్చిందా ముందు వచ్చిందా అనేది ఏం మెన్షన్ చేయలేకపోతుంది. కాబట్టి బి కూడా 1 yearకి పెట్టుబడి పెట్టిండు. బి యొక్క పెట్టుబడి ఎంత తెలుసా అంటే మనకు తెలియదు. బి యొక్క టైం మాత్రమే తెలుసు మనకు, టైం ఎంత సమయం పెట్టింది అనేది మాత్రమే తెలుసు. సో ఆయన పెట్టిన పెట్టుబడి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఇంటూ 1 yearకి కాబట్టి 1 ఈక్వల్ టు ఇక్కడ మనకు ప్రాఫిట్. ఓకే, ఇది చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ రేషియో వస్తుంది. సో పెట్టుబడి ఇంటూ టైం నిష్పత్తి ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో, రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి ఈక్వల్ టు పెట్టుకొని రాసుకోవాలి. మనకు ఎంత ఇచ్చాడు ప్రాఫిట్ రేషియో 4:7. ఓకే, 4:7. మనం ఫస్ట్ రేషియోస్ చదువుకున్నప్పుడు అనులోమానుపాతంలో ఉన్నప్పుడు చదువుకున్నాం ఏంది, మధ్యముల లబ్ధం ఈక్వల్ టు అంత్యములో లబ్ధం. మధ్యములు అంటే ఈ రెండు మధ్యలు ఉన్నాయి కదా, వీటిని లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం. ఈ రెండు ఎప్పుడు పాటిస్తాయి, రెండు రేషియోలు అనేవి అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఈ యొక్క ధర్మం పాటిస్తాయి. సో ఇక్కడ 20,000 ఇంటూ 1 20,000, 20,000 ఇంటూ 1 ఏమవుతుంది 20,000 ఇంటూ 7 అంత్యంలో లబ్ధం అన్నారు, ఇది అంత్యంలో అవుతుంది. సో 20,000 ఇంటూ 7 ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం 4 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. సో మనకు కావాల్సింది ఏంటి, బి యొక్క పెట్టుబడి. బి యొక్క పెట్టుబడిని మనం ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ బి యొక్క పెట్టుబడిని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఈ 4ని ఇవతలకి పంపించేసాను, ఈ 4ని ఏం చేయాలి ఇవతలకి పంపించేసేది. ఇక్కడ ఈ 4 అనేది ఎక్స్ని గుణిస్తుంది. సో ఇక్కడ వస్తేనంటే ఇవతలకు వస్తే ఇవతలు ఉన్న మొత్తంని భాగిస్తుంది. ఓకే, 20,000 ఇంటూ 7/4 ఈక్వల్ టు ఎక్స్ చేసేయండి. 4 ఎక్కం 4 5లో 20, 5,000. ఓకే, 5 ఇంటూ 7 7 5లో 35, 35,000. 35,000 ఏంది, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 35,000. బి అనేది 35,000 ఇన్వెస్ట్ చేస్తే దానికి వచ్చే ప్రాఫిట్ 7 parts. 7 parts బి అనేది వస్తుంది, 4 parts ఏ అని వస్తుంది. అంటే 7 parts ప్రాఫిట్ బికి రావాలంటే బి అనేది ఎంత ఇన్వెస్ట్ చేయాలి 35,000 ఇన్వెస్ట్ చేయాలి. ఏ ఆల్రెడీ 20,000 చేసింది కాబట్టి బి అనేది 35,000 చేయాలి. ఓకే, ఏ 15,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాను. 3 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాను. సంవత్సరం తర్వాత వారి లాభాలను సమానం నిష్పత్తిలో పంచుకున్నాను. అయినా బి పెట్టుబడి ఎంత? ఏ 15,000 తోటి ఏ అనే వ్యక్తి 15,000 తోటి వ్యాపారం స్టార్ట్ చేసింది. ఫస్ట్ చేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత ఏమైంది, బి అనే వ్యక్తి వచ్చింది. కొంత అమౌంట్ తీసుకొని బి అనే వ్యక్తి వచ్చి ఆ వ్యాపారంలో కలిసింది. అయితే వాళ్ళకు 1 year తర్వాత వచ్చిన లాభాలు ఇద్దరికి సమానం వచ్చినాయి. సో ఇక్కడ మనము ఇద్దరికి లాభాలు సమానం ఉన్నప్పుడు ఇలా పెట్టుబడులు ఈయన 15,000 పెట్టింది ఆల్రెడీ ఫర్ 1 year, అంటే ఈయన ఆల్రెడీ 12 monthsకి పెట్టినట్టు ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తి 3 నెలల తర్వాత ఇచ్చాడు. 3 నెలల తర్వాత అంటే ఇప్పుడు ఎన్ని నెలలకు పెట్టినట్టు, ఫర్ 9 monthsకి ఈయన ఇన్వెస్ట్ చేసినట్టు. 9 నెలలకు చేసినప్పుడు ఈయన కన్నా కంపల్సరీ ఎక్కువనే ఉండాలి. పెట్టుబడి అనేది ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే లాభాలను ఇద్దరు సమానం తీసుకుంటున్నారు. సమానం తీసుకున్నప్పుడు ఈయన 15,000 పెట్టి 1 yearకి పెట్టాడు, ఈయన 3 months తక్కువ పెడుతున్నాడు కాబట్టి కంపల్సరీ ఈయన ఇన్వెస్ట్మెంట్ కంటే ఈయనది ఎక్కువనే ఉండాలి. సో కనుగొన్నాం. ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 15,000 ఇంటూ 12 నెలలకు నిష్పత్తి. ఈయనది ఎంత, ఈయనది తెలియదు, మనం అదే కనుగోవాలి కాబట్టి ఎక్స్ ఇంటూ 9 నెలలకు. ఇచ్చిన లాభాల నిష్పత్తి ఎట్లుంది, లాభాలు సమానం అన్నాడు మనకు. డైరెక్ట్ ఇక్కడ 1:1 ఏమి ఇవ్వలేదు, సమానం అన్నాడు. సమానం అన్నప్పుడు ఏంటో తీసుకోవాలి 1:1 అని వస్తుంది సమానం. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి 10 parts తీసుకోండి, 10 ఎకం 1:1 వస్తుంది. నువ్వు ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా రెండు సేమ్ తీసుకున్నప్పుడు 1:1 అనేది వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 1:1 అని తీసుకున్నాం, రెండు సమానం అన్నందుకు. ఓకే, సేమ్ ఇంతకుముందు చేసిన లెక్కలో కానీ ఇది కూడా చేసేయండి.
ఇప్పుడు అంత్యంలో లబ్ధం ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. ఓకే, ఇక్కడ మధ్యంలో ఏమున్నది 9 ఇంటూ ఎక్స్ 9x ఇంటూ 1 9x ఈక్వల్ టు 15,000 ఇంటూ 12 15,000 ఇంటూ 12 ఇంటూ 1 అంటే సేమ్ వాల్యూ ఉంటుంది, వాల్యూ ఏం మారాలి కాబట్టి ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ అవతల ఏమన్నా కొట్టుపోతాయి. 3 3 9 3 4 12 ఇక్కడ 3 ఎక్కం 3 5 15 3 0. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 4 5 20 20 3 0 20,000 అనేది ఎక్స్ యొక్క వాల్యూ. ఎక్స్ అనేది ఏంటి బి యొక్క పెట్టుబడి. బి అనేది 20,000 పెడితే వీళ్ళిద్దరి యొక్క లాభాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చిందా 15,000 ఏ అనేది ఆయన 12 మంత్స్ పెడితే ఈయన 20,000 9 మంత్స్ పెడితే అప్పుడు వాళ్ళ యొక్క ఇద్దరి లాభాలు సమానంగా ఉంటాయి. ఓకే, ఏ 20,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాను. కొంతకాలం తర్వాత బి 10,000 రూపాయలతో వ్యాపారంలో చేరాను. సంవత్సరానికి ఏ యొక్క వాటా మొత్తం లాభంలో 3/4 అయిన ఎంతకాలం తర్వాత బి వాటాలో చేరాను. ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి 20,000 తోటి చేసింది. బి అనేది ఆయన కొంతకాలం తర్వాత వచ్చింది. అంటే ఎంతకాలం అనేది మనకి ఇవ్వలేదు. ఒకవేళ ఎంతకాలం అనేది మనం ఇచ్చానంటే ఇంతకుముందు చేసిన విధంగా ఆ టైంని తీసేసి మిగిలిన మంత్స్ని మనం తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకు ఎంత టైం అనేది ఇవ్వలేదు. ఏ వాటా లాభంలో ఇంత ఇచ్చింది. ఇక్కడ మనకు లాభం యొక్క నిష్పత్తి కూడా ఇవ్వలేదు. లాభంలో ఏ యొక్క వాటా ఇచ్చింది ఎంత 3/4 అయినా ఎంతకాలం తర్వాత బి చేరిందంటని మనకు క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇప్పుడు ఏ యొక్క వాటా ఏమవుతుంది, ఏ యొక్క వాటాని ఇప్పుడు మనం లాభం నుంచి ఇక్కడ టోటల్ ఏ యొక్క వాటా ఇచ్చింది 3 పార్ట్స్ అని. దీంట్లో మనము మొత్తం లాభం ఎంతనో తెలుసుకున్నాం. ఓకే, 4 పార్ట్స్లో 3 పార్ట్స్ ఏ యొక్క వాటా ఉంది, మిగిలిన 1 పార్ట్ ఏమవుతుంది బి యొక్క లాభం అవుతుంది. ఓకే, మొత్తం ప్రాఫిట్ 4 పార్ట్స్ అనుకున్నప్పుడు 3 పార్ట్స్ ఏవి, మిగిలిన రిమైనింగ్ 1 పార్ట్ ఏమవుతుంది బిది అవుతుంది. సో మొత్తం 4 పార్ట్స్లో మనకు 3 పార్ట్స్ ఏవి, రిమైనింగ్ 1 పార్ట్ ఏమవుతుంది బిది అవుతుంది అన్నట్టు. రిమైనింగ్ 1 పార్ట్ బిది అవుతుంది. మనకు వాటి యొక్క ప్రాఫిట్ నిష్పత్తి వచ్చింది. ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 20,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలకు 1 ఇయర్. ఓకే, నెక్స్ట్ బి ఎంత ఇన్వెస్ట్మెంట్ 10,000 ఫర్ హౌ మచ్, కొంతకాలానికి అన్నాడు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, కొంతకాలానికి మనకు ఎంత అని ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం. సరే, కాలం కాబట్టి మనము ఇక్కడ టీ అనుకుందాం. ఓకే, టీ. ఓకే, ఇక్కడ మనకు ఈ 2 నిష్పత్తులు అనులోమానుపాతంలో ఉంటాయి. సో ఇక్కడ మనకు మధ్యంలో లబ్ధము ఈక్వల్ టు అంత్యంలో లబ్ధము. ఇక్కడ మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం చేస్తే మనకు ఎంత టైం మనకు బి అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది అనేది వస్తుంది. ఓకే, 20,000 ఇంటూ 12 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 10,000 ఇంటూ 3 ఇంటూ టీ. ఓకే, మనం కనుక్కోవాల్సింది టీ వాల్యూ. ఓకే, ఎంత టైం బి అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ 3 ఇంటూ 10,000 ఉంది కాబట్టి దాన్ని యువతల సైడ్ తీసుకొద్దాం. ఓకే, ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది ఈ 20,000ని భాగిస్తుంది, లేదా ఇక్కడ డైరెక్ట్ కొటేషన్. ఇక్కడ 4 zeros ఇక్కడ 4 zeros క్యాన్సల్. ఓకే, ఇక్కడ 4 zeros ఇక్కడ 4 zeros క్యాన్సల్. ఇక్కడ ఇంకా ఏం మిగులుతుంది, ఇక్కడ మనకు యువతల 2 ఇంటూ 12 మిగులుతుంది, అక్కడ 3 ఇంటూ టీ మిగులుతుంది. ఓకే, ఇక్కడ 20,000లో 2 మిగులుతుంది, ఇక్కడ 3 ఇంటూ 10,000లో 3 మిగులుతుంది అవతల సైడ్. ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 3 ఎకం 3 నల్ల 2 ఇంటూ 4 ఈక్వల్ టు యువతల ఇంకేం మిగిలింది, ఓన్లీ టీ మిగిలింది కాబట్టి టీ ఈక్వల్ టు ఏమవుతుంది 8 months. టీ ఈక్వల్ టు 8 months అంటే మనకు బి 8 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, బికి ఎంతకాలానికి తర్వాత వచ్చాడు అన్నాడు. ఇక్కడ ఎంతకాలం తర్వాత అన్నాడు కాబట్టి 8 నెలలు ఇన్వెస్ట్ చేసింది బి అనేటైన. కాబట్టి ఒక సంవత్సరంలో ఎన్ని నెలల తర్వాత వస్తే మనకు బి అనేటైన 8 months ఇన్వెస్ట్ చేసినట్టు. ఓకే, 4 months తర్వాత బి అనేటైన ఇన్వెస్ట్ చేస్తే మనకు 8 months ఇన్వెస్ట్ చేసినట్టు.
ఓకే.